నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. చేనేతకి చేయూత లేకుండా పోయింది. ఇది ఇవాల్టి సమస్య కాదు. తరాల తరబడి నడుస్తున్న ఈ సమస్యకి ఆదుకునేవాడు కరువయ్యాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారానికి ఒక్క రోజైనా సరే చేనేత ధరించాలని చెప్పి ఆయన సూచన చేశారు అందరికీ కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతో ఆదరణ ఉండవలసిన ఈ చేతి కళకి ఆదరణ లేకపోగా సమస్యాత్మక పరిస్థితుల్లో పడిపోతున్న ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. తరతరాలుగా మన చేనేత కళాకారులు ఆవిష్కరించిన కళాత్మక వస్త్ర ప్రపంచం అపురూపమైనది. ముడిసరుకు ఏదైనా సరే దాన్ని ఒడుపుగా వాడుకుంటూ చూడచక్కని బట్టగా రూపొందించడంలో మన చేనేత కళాకారుల తర్వాతే ఎవరైనా. దారాల సౌందర్యాన్ని దగ్గరగా గమనించి ఓర్పుగా నేర్పుగా చూడముచ్చటైన రంగుల సోయగాన్ని అద్దుతారు. పడుగు పేగల వైభవాన్ని కళ్ల ముందు పరచగల అమోఘమైన హస్త నైపుణ్యంతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తారు భారతీయ నేతన్నలు. అగ్గిపెట్టెలో ఇమడగలిగేలా 6 అడుగుల చీరను నేయగలిగే నైపుణ్యతతో దేశ విదేశాల వస్త్ర నిపుణులను ఆశ్చర్యపరిచారు. అయితే ఇదంతా గతం. చేనేతకు చేయూత రాను రాను తగ్గిపోతోంది. సంప్రదాయ మగ్గాల సంఖ్య తగ్గిపోయి మరమగ్గాల విస్తరణ పెరిగి అవే చివరికి మరణ మగ్గాలైపోవడంతో వాటి మధ్యనే తనువు చాలిస్తున్నారు నేతన్నలు. పేరుకు చేనేత జౌళి శాఖ ఉన్నప్పటికీ ప్రభుత్వ సబ్సిడీలు ప్రయోజనాలు సాధారణ నేతన్నలకు చేరడం లేదు. తరతరాలుగా ఆధారంగా నిలిచిన దారం నిరాధారంగా మారడంతో నిరాదరణకు గురవుతున్న నేతన్నల్లో చాలా మంది ఈ వృత్తిని వదిలేయడానికి సిద్ధమవుతున్నారు. మరికొంతమంది మరో వృత్తి చేపట్టే ధైర్యం లేక ఇందులోనే ఎలాగోలా సంప్రదాయ మగ్గాలతో నెట్టుకొస్తున్నారు. మాస్టర్ వీవర్స్ సూచనల ప్రకారం తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. విజయవాడ నగరానికి 10-12 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి పట్టణం తరతరాల నేత కళా వైభవానికి పుట్టినిల్లు. అగ్గిపెట్టెలో ఇముడగలిగే చీరను మొదటగా నేసి భారతీయ చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన కళాకారులు మంగళగిరి వారే. ఆ తర్వాతే ఈ కళ నైపుణ్యం దేశవ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్రపతి అవార్డులను దక్కించుకున్న కళాకారులు కూడా ఈ ఊరిలో ఉన్నారు. మనసు దోచుకునే డిజైన్లతో, కమనీయ రంగుల కలయికతో నాణ్యమైన మన్నికైన బట్టలను సృజించే మంగళగిరి నేతన్నలకు ఈ ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి పేరుంది. ఇతర ప్రాంతాల నుంచి వీరి దగ్గరకు వచ్చిన నేత కార్మికులు ఎంతో మంది కొంతకాలం ఇక్కడే ఉండి వీరి దగ్గర ఈ నేర్పరితనాన్ని నేర్చుకునేవారు. 1,00,000 దాకా జనాభా ఉన్న మంగళగిరిలో 10-12 వేల మంది దాకా చేనేత కులాలకు చెందిన వారు ఉంటారు. ఒకప్పుడు మంగళగిరిలో 6,000 మగ్గాలుంటే ఇప్పుడు కేవలం 600 మగ్గాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎందుకిలా ఇంత భారీ స్థాయిలో నేతన్నలు ఉపాధి కోల్పోతూ వస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. వారంలో ఓ రోజైనా సరే చేనేత బట్టలు ధరించాలని అసెంబ్లీ సాక్షిగా పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టక ముందే నేతన్నల కోసం హెల్త్ కార్డులు ఇప్పించారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరింతగా వారిని ఆదుకున్నారు. సబ్సిడీ కింద ముడిసరుకు సరఫరా చేయించారు. ప్రభుత్వమే నేత బట్టల్ని భారీగా కొనుగోలు చేసేలా చూశారు. బ్యాంకు రుణాలు సులువుగా దొరికేలా చూశారు. ఇలా అనేక విధాలుగా వైఎస్ఆర్ నుంచి వచ్చిన భరోసా ఆయన తర్వాత కనిపించడం లేదనడానికి మంగళగిరి నేతన్నల దయనీయ జీవితాలే నిదర్శనం. మనం మంగళగిరి వచ్చాం. మంగళగిరి నేతకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ, ఎంత డిమాండ్ ఉందో తెలుసు. అయితే మౌలికంగా ఉండవలసిన చాలా అంశాలలో సర్కార్ వెనకపడింది. 1000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత ఆరోగ్యపరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకి ఆరోగ్యశ్రీ గతంలో ఉండేది, ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా లేకపోవడంతో నేసేవాడు అల్లాడిపోతున్నాడు. ఇక వాళ్లపై పెట్టుబడి పెట్టి నేయిస్తున్న మాస్టర్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో
గిరాకీ లేక మార్కెటింగ్ చేసుకోలేక ఈ కళని ఎలా బ్రతికించుకోవాలో అని ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు. నేతన్నలతో మాట్లాడబోతున్నాం, వారి జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం అండి, మీ పేరు సార్? నా పేరు శివభాస్కర్రావు అండి. ఈ మొగ్గల షెడ్ ఓనర్నే. ఇది ప్రోత్సాహం లేదని ప్రభుత్వం నుండి ఎందుకు చెబుతున్నానంటే, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా మాలాంటి బయట షావుకారుల దగ్గర సరుకంతా కూడా సొసైటీల ద్వారా కొనిచ్చేవాళ్ళండి. మాకు ఆ సొసైటీల ద్వారా కొని మాకు ఒక 15 రోజుల్లోనో లేదా కొంత సొమ్ము ముందుగానో ఇచ్చేయటం జరిగేది. అవి తీసుకొచ్చుకుని మేము వీళ్ళకి పని కల్పించాం. ఈ రోజున సొసైటీల ద్వారా సరుకు కొనేది కూడా లేదండి. వాళ్ళు సొసైటీల వాళ్ళు కూడా వేసిన సరుకు కూడా వాళ్ళకే డబ్బులు రావట్లేదు. 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఈ రాజధానికి ఇచ్చిన డబ్బులు కూడా కొంత ఇంకా రాలేదని చెబుతానే ఉండారో. మాలాంటి ప్రైవేట్గా కొనే షావుకారుల దగ్గర సొసైటీ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఆ ఇవ్వకపోవటం మూలాన మేము కూడా మొగ్గలు నేర్పించలేకపోతున్నాం. కాకపోతే సరుకు అయితే డిమాండ్ ఉంది, కానీ నేసేవాళ్ళు కూడా ఉండారు. కానీ ఈ మార్కెటింగ్ జరగటంలోనే సాధక బాధలు ఉన్నాయి. కాబట్టి అంశాల వారీగా చూద్దాం. మొట్టమొదట ఏం చేద్దామంటే, అసలు ఒక చీర నేయడానికి కావాల్సిన ఎన్ని రోజులు పడుతుందండి? ఇటువంటి ఒక చీర నేయాలి, కాటన్ చీర అంటే నేతకు రావాలంటే. రామకృష్ణ గారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇదే అంటే ఈ కులవృత్తిగా మీరు? నాకు కులవృత్తి ఎప్పటి నుంచి కాదండి, నా చిన్నప్పటి నుంచి 11 సంవత్సరాల వయసు కాడి నుంచి కులవృత్తి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఒక చీర? ఒక చీర నేయాలంటే ఒక 8 గంటలు 9 గంటలు పడుతుంది. రోజుకు ఒక చీర. ఏమ్మా ఇలా రండి, ముందుకు రండి తల్లి. రెక్కలు కష్టం కదా చాలా, రెక్కలకి అంటే అలవాటై ఉంటుంది. కంటి చూపు అంతా దాని మీదే ఉండాలి మాకు. చేతులు కాళ్ళు కంటి చూపు అంతా దృష్టి మొత్తం దాని మీద పెడితేనే రోజుకో చీర అయ్యిద్ది. అదండి, మరి అలా నేసుకుంటూ వాళ్ళు ఇస్తున్నారు, మేము నేస్తున్నాము. కాకపోతే ఎంత ఇచ్చినా మరి మాకు సరిపోవాలి కదండి, రోజు కూలి కూడా పడట్లేదు. కొంచెం ప్రభుత్వం ద్వారా ఏమన్నా సహాయం చేసి కొంచెం ముందుకు ఇంకా మమ్మల్ని ప్రయోగంగా చేస్తే బాగుంటుంది. మీ పిల్లల్ని మీరు ఇదే వృత్తిలో కొనసాగించదలుచుకున్నారా, లేకపోతే చాలా చోట్ల మగ్గాలు మూతపడుతుంది ఉంటుందండి? మళ్ళీ పిల్లల్ని ఎట్లా చేస్తాం? మేము పిల్లల్ని కొద్దిగా చదివించుకోవాలి, బాగా ప్రయోజకం చేసుకోవాలన్నా ఇది చాలా. అంటే ఇది కులవృత్తిగా ఒకప్పుడు చాలా గర్వంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే పిల్లలు ఎక్కడ మళ్ళీ కష్టపడతారని చెప్పి తల్లిదండ్రులు మెల్లిగా వాళ్ళని మనం కష్టపడిన దానికే మనకి సరిపోవట్లేదు కదండి, ఫలితం లేదు. ఇంకా వాళ్ళని కూడా ఎక్కడ కష్టపెడతాం దీంట్లో పెట్టి. రోజుకో షేర్ నేస్తారో, షేర్ నేస్తే వాళ్ళకి వచ్చేదంతా 200 రూపాయలు అండి. 200 రూపాయలు మరి వాళ్ళ కుటుంబం భార్యాభర్తలు బతకాలి, 2 పిల్లలు బతకాలి. 6,000 మన నెలకి అంతేనా? అంతేనా తల్లి? అది గొప్ప రాదండి. ఎందుకంటే ఇందులో పచ్చానికి వచ్చేసరికి 1500 వెళ్ళింది. దాని కండ్లు చుట్టోళ్ళకి ఏరేవాలి, అచ్చులతికి వాళ్ళకి ఏరేవాలి, పడుగులు చేసేవాళ్ళకి ఏరేవాలి. ఇవన్నీ తీసేస్తే రోజుకి కూలి వాళ్ళకి 200 రూపాయలు పడిద్దండి, అంతే. అది ఏది డైలీ చేస్తేనండి. డైలీ చేస్తే మధ్యలో మొదల రోజు ఈ రోజు పోయిద్ది. వారానికి ఒక నెలలో ఒక 5-6 రోజులు పని పోయిద్ది అనమాట. కేవలం చేతికి వచ్చేందుకు 4,000 4,500 కన్నా ఎర్ర పైసా రాదండి. ఇప్పుడు మీరు ఇద్దరు కష్టపడితే భార్యాభర్తలు మీకు ఇల్లు గడుస్తుంది? ఇంట్లో గడవటమే కొంచెం, కానీ ఈ పిల్లల్ని చదివించుకోవటం అవి అనేది కొంచెం కష్టంగానే ఉంటది. దాని వల్లనే బయట పనులు చూసుకోవాలని ఆలోచిస్తున్నాం, అంతే. ఒకసారి చూపిస్తారా మీరు ఎలా చేస్తారో? ఇది అంటే ఎలా నేస్తారో? రైట్, అటుపక్క వెళ్ళి చూద్దాం మనం. అంటే ఎలా నేస్తారు మీరు? నూలు కొనుగోలు తెచ్చి రంగు వేస్తారా నూలుకి? కన్ను చుట్టే 100 రూపాయలండి. ఇగో ఈ పోగు ఎదురే సతికితే 100 రూపాయలు ఇవ్వాలి. ఇది బారు కడితే మళ్ళీ 100 రూపాయలు ఇవ్వాలి. అవన్నీ పోతాయి. ఇప్పుడు మీకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయండి నూలు నుంచి వచ్చే దీనివల్ల? శ్వాసకోశ సమస్యలు వస్తాయి కొద్దిగా సమస్యలు అంటే కంటి చూపు కూడా తగ్గింది మాకు దీనివల్ల. అయితే తగ్గినా మరి మాకు చేసుకునే ఈ వృత్తి చేయిందే మాకు గడిచే విధానం లేదు. ఎట్లయినా బాధపడాల్సింది. ఇప్పుడు వేరే వృత్తి మీరు చూసుకుంటే నష్టం జరిగేది కళకి, చుట్టూ సమాజానికి అండి. మీకంటే కూడా మీరు వేరే వృత్తి చూసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. ఏమ్మా ఇష్టం ఉండదంటే మరి ఏం చేస్తామండి? మాకు మరి ఇంతకంటే వేరే ఆదాయం రావట్లేదు కదా దీని మీద. ఇంకేమీ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు దీనివల్ల? చాలా కాలం చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి, కంటి చూపు తగ్గిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి మామూలుగా ఏం చేయకుండా ఉందామని అనిపించిద్ది అండి, అంతే. మరి అంత కష్టంగా ఉంటది, అంతే. మరి అంత కష్టపడి మేము చీరలు తయారు చేసి ఇచ్చినా కూడా ఉపయోగం ఉంటలే మాకు చాకరీకి. ఒకసారి నాకు చూపిస్తారమ్మా, నేను చేయొచ్చా? చూపిండి ఒకసారి, నేను చూస్తే అంటే తెలుస్తుంది.
ఇంతకంటే వీళ్ళ కూలి పెంచే పరిస్థితులు లేవు కదండి. మెయిన్ ఏంటంటే అండి, ఈ చేనేత పరిశ్రమ ఇలా తగ్గట కారణం ఏంటంటే ఫస్ట్ పవర్లం అండి. ఈ డిజైను చేనేతలో ఉంది కదా, మనం తీసిన వారానికి పవర్ల మీదకి ఇదే డిజైన్ వెళ్ళిపోద్దండి. ఇదే డిజైన్ వెళ్ళిపోద్ది. పవర్లంలో ఏమవుతుంది, ఈ షేర్ వచ్చేసే వాళ్ళకి 350 రూపాయలకి ఇచ్చేస్తాడండి. సేమ్ డిటో షేరే. ఇది హ్యాండ్లూమ్లో వచ్చేకి మనకి గిట్టుబాటే 800 రూపాయలు పడిద్దండి. 800 రూపాయలు పడిద్ది వీళ్ళ కూలి కానీ ఇవన్నీ కలుపుకొని. మన దగ్గర వీళ్ళ ఖరీదు 850కి మనం షాప్కి వేస్తామండి. ఒక 50 రూపాయలు ఉంచుకోవాలి కదా, నేను బ్రతకాలి కదా, పెట్టుబడులు ఇవన్నీ పెట్టి. ఈ తీసుకున్న షేర్లు కూడా అప్పు మనకే మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొని మనకు 4 నెలలకి 3 నెలలకి బిల్లు సర్దుతారండి. అప్పుడే రావు చేతికి. చేనేత డబ్బులు ఏమి రావండి. రొటేషన్లో మన బ్యాంకీలో అప్పులు తెచ్చో, ఇప్పుడు నాది బ్యాంకీలోనే ఉందండి, లోన్లోనే ఇల్లు. అది చెప్పొచ్చో చెప్పకూడదు కానీ 25 లక్షల లోన్ ఉందండి నాకు. మామూలుగా లేదండి. మరి స్టాకే మీరు చూస్తారో అంత ఉంది. మరి అవన్నీ వడ్డీలు ఇవన్నీ వేసుకుంటే 50 రూపాయలు చీరక లేకుండా మేము చేయలేము. అదన్నమాట పరిస్థితి. వాళ్ళకి పెంచాలని కూడా వాళ్ళు అడగలేరు, వాళ్ళకి తెలుసు. నా సాధారణ కూడా నేసే వాళ్ళందరికీ తెలుసు. అదే మీకు 4 రూపాయలు మిగలాలి కదా, మిగలాలి. ఇంకా పెంచే శక్తి షావుకారు దగ్గర లేదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసండి. అది రైట్. మరి దెబ్బ కొడుతుంది దీన్ని. పవర్ లూమ్ దెబ్బతోటి సర్కార్ బహుశా అంటే ఆదుకుంటామని చెప్తున్నా కూడా ఆచరణలో మాత్రం నోచుకోలేదు. 1000 కోట్లు ఎక్కడ పోయాయో, లేకపోతే ఎప్పటికీ అవి ప్రజల దాకా చేరుతాయో, నేతన్నల దాకా చేరుతాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి చిన్న విరామం తీసుకోబోతున్నాం. మరొక నేతన్న జీవితంలోకి తొంగి చూసే లోపు ఏదైనా ప్రాంతానికి ఎక్కడా లేని ప్రత్యేకత ఉంటే ఆ ప్రాంతానికి భారత ప్రభుత్వం ఓ భౌగోళిక గుర్తింపునిస్తుంది. ఆ ప్రాంత ప్రత్యేకతను కాపాడడానికి ఇలాంటి గుర్తింపునిచ్చి దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. చేనేత కళావైభవం కారణంగా మంగళగిరికి 2009లో భౌగోళిక గుర్తింపు లభించింది. దాంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోనూ మంగళగిరి చేనేత వస్త్రాలను అమ్మకానికి ఉంచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మనసు దోచిన వస్త్రాలు కూడా ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. ఇంతటి గొప్పతనం గల మంగళగిరి చేనేత పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పట్టణంలోని మగ్గాల సంఖ్య తగ్గిపోతుంటే, నానాటికి నేతన్నల బతుకులు అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప ఇంతటి సాంస్కృతిక కళా వారసత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నాలు లేకపోవడం బాధాకరం. మంగళగిరి చేనేత వస్త్రాలను పోలిన డూప్లికేట్ వస్త్రాలు మార్కెట్లోకి వచ్చి ఈ నేతన్నల కడుపు కొడుతున్నాయి. మరమగ్గాల మీద నిమిషాల్లో తయారయ్యే వస్త్రాలను చూపి ఇవే మంగళగిరి చేనేత బట్టలంటూ అమ్మకాలు జరపడం కూడా ఈ నేతన్నలను కృంగదీస్తోంది. ఒకవైపు ప్రభుత్వాల నుంచి ప్రశంసలే తప్ప ఆర్థిక సాయం లభించకపోవడం, మరోవైపు ప్రజల నుంచి చేనేతకు ఆదరణ తగ్గిపోవడంతో మొత్తం మీద మంగళగిరి చేనేత వైభవం మసకబారుతోంది. మన ప్రస్తుతం మంగళగిరిలోని నేతన్నలతో మాట్లాడుతున్నాం. రోజంతా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని వారు చీర నేస్తే చేతికొచ్చేది బహుశా 200 రూపాయలు. అది కూడా రోజు కూలి దొరకడం చాలా కష్టం. ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాలు ముందుకొచ్చాయి, వీరిని ఆదుకునే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 1000 కోట్ల నిధులని వీళ్ళకి కేటాయిస్తూ ప్రకటన అయితే చేసింది, కానీ అది ఇంకా అమలుకు నోచుకోలేదన్న మాట కూడా వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యానికి వీరికి ఉండే విలువైన ఈ నేతకి మార్కెట్ లేకపోవడం, గిరాకీ లేకపోవడం, సరైన ధర పలకకపోవడం వంటి ఎన్నో సమస్యలతో ఇలాగా చాలా మగ్గాలు మూగబోయాయి. వీరి జీవితాలు దాదాపుగా వాడిన ఆకుల్లాగా కొనసాగుతున్నాయని చెప్పాలి. నేతన్నలతో మాట్లాడబోతున్నాం మరొకసారి. అమ్మా, మీ పేరేంటమ్మా? అనసూర్య. అనసూర్య, ఎంతకాలం నుంచి వృత్తిలో ఉన్నారు? కులవృత్తా మీకు? మేము చిన్నపిల్లల కాంచి దీంట్లోనే ఉన్నాం. ఏం కష్టాలు ఉన్నాయమ్మా మీకు ఇప్పుడు?
అన్ని కష్టాలేనండి మరి. ఏం చేసుకుంటే తింటాం లేకపోతే లేదు. వారం రోజు నుంచి బాగోక గొంతుగడ బాగాల మళ్ళీ తప్పదయ్యి మళ్ళీ వచ్చా మగ్గంలోకి ఇవ్వాలి. ఆరోగ్యం బాగాలేదా? బాగోపోయినా మరి ఆగిపోతుంది కదా, మరి డబ్బులు రావు కదా అని వచ్చాం. అట్లా ఓ పూట ఆగినా కానీ ఓ పూట డబ్బులు ఉండవు. అవి మా కష్టాలు. ఈ చీరల రంగులు అవి ఎవరు నిర్ణయిస్తారు? మీకు డిజైన్లు ఎవరు ఇస్తారు? రంగుల కారణాల్లో వేస్తారు. ఆ తర్వాత ఒకళ్ళ పొడుగు చేసిస్తారు. ఆ తర్వాత మేము అతుక్కొని ఏమనిపిస్తుందమ్మా మంగళగిరి నేత గురించి? నీకేమో ఇది ఒక్కటే వచ్చే నేత, ఏదైనా నేస్తావా? చెబుతానండి. ఏం చెప్పదలుచుకున్నావు అమ్మా ప్రభుత్వానికి? ఏమన్నా ఆదుకోవాలంటే ఏం కావాలి? మాకు లోన్లు అనేది ఇంత మటుకు మాకు ఏ లోన్ లేదు. లోన్లు ఇవ్వట్లేదా? అసలు ఏది కూడా లేదు మాకు. రైట్. మరి కొంతమందితో మాట్లాడబోతున్నాం. చాలా కష్టం కదా ఇది, అంటే అలవాటైపోయింది. కష్టమైన పనేనండి ఇది. మా ఈ వృత్తి మీద ఆధారపడి మేము మాకు కులం వర్గం వాళ్ళంతా కూడా జీవిస్తున్నాము. ఎంతకాలం జీవిస్తున్నా ప్రభుత్వం ఏదో చెబుతుంది, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంది, కానీ మాకు మాత్రం సరైనటువంటి విధానం కనపడలేదు. ఈ కష్టం మాత్రం మాకు తప్పలా. చేయవలసినటువంటి పని అయితే చేస్తున్నాము, దానికి తగినటువంటి ఆదాయం రావట్లా. ఇప్పుడు మీకున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏముందంటే, ఇప్పుడు మాకు చేయగలిగినటువంటి పనికి సరైనటువంటి ఒక ఆదాయం కల్పించాలనేది మా ఉద్దేశం. ఆ ఆదాయం లేకపోవడం వల్ల మమ్మల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం మాటలు చెప్తుందే కానీ ఏమీ జరగటల్లా, జరిగే పని అంటూ ఏం కనిపిస్తలా. మా కష్టమేమో మాకు ఎటు తప్పటల్లా. మాకున్న పరిస్థితి అది. దీనికి ప్రభుత్వమే సరైనటువంటి అవగాహన కల్పించుకొని మాకు అవకాశాన్ని కల్పిస్తే మేము కూడా కాస్త సంతోషంగా పని చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ పిల్లల్ని ఇప్పుడు ఇదే వృత్తిలో కొనసాగిస్తారా? ఎందుకంటే చాలా మంది సందేహిస్తున్నారు ముందు ఎలా ఉంటాయో పరిస్థితులు. ఇప్పటికే చాలా లూమ్స్ మూతపడ్డాయి. అవును, ముందు అంటే ఇవి చేయలేమండి. ఆదాయం ఒకటి లేకపోవటమే కాకుండా మా కష్టాన్ని చూసి మా పిల్లలు కూడా ఇతర పని ఏదైనా చేసుకుందాము అనే ఆలోచనే వాళ్ళకి కలుగుతుంది తప్ప వాళ్ళతో మాతో పాటు ఈ పని చేద్దామని వాళ్ళకి రావట్లా. మేము ఎటు కష్టాలు పడుతున్నాం కదా, వాళ్ళని ఈ వృత్తిలో ఎందుకు ఏం దించుతాము అనే అభిప్రాయం మాకు కలుగుతుంది. ఆరోగ్యశ్రీ పథకం గతంలో వీళ్ళందరినీ వచ్చిన ఆరోగ్యపరమైన సమస్యలకు ఆదుకునేది. ప్రస్తుతం ఆ పథకం కూడా కొనసాగట్లేదు కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరొక నేతలతో మాట్లాడుతున్నాం. నమస్కారం అండి, మీ పేరు? సుబ్బారావు గారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇది? 72 నుంచి నేతను. ఏమైనా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఈరోజు? అంటే ఒకటి, మీకు మార్కెట్కి గిరాకీ లేకపోవడం సరే, నేసే వాళ్ళకి నేరుగా వచ్చేది వేతనాలు పెరగట్లేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. రోజుకు 200 కంటే ఎక్కువ పడదు. బాగా చేసుకున్నా 200, అంతకంటే ఎక్కువ పడదు. రోజు పని ఉంటుందా? రోజు ఉంటుంది. అంటే అనుకూలంగా ఉంటే ఉంటుంది, అనుకూలంగా లేకపోతే ఖాళీ. ఏదైనా పోగులు తెగినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆగిపోయింది. ఏం చెప్తారు ఈరోజు సర్కార్కి? మీకు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్స్ ఉన్నాయా? అవి ఈ బియ్యం కార్డు మీద ఇచ్చారు కదండి, హెల్త్ కార్డు ఉన్నాయి, కానీ అవి చిన్న వాటికి పని చేయదు. పెద్ద అమౌంట్ కావాలంటారు. మాకన్నా చిన్న జబ్బులు వస్తుంటాయి. మొన్న వచ్చి 15 రోజులు ఖాళీ కూర్చున్నా, ఆరోగ్యం బాగోక. అంతే, మా అప్పులు చేసుకోవడం. రైట్. చూస్తున్నాం అంటే చిన్న సమస్యలకి వర్తించని కార్డు ఇది, ఆరోగ్య కార్డు. ఇప్పుడు ఏవైతే వాళ్ళకి చలామణిలో ఉన్నాయో, పెద్ద సమస్యలు ఉపద్రవాలు ముంచుకు రావాలి ప్రతిసారి అంటే అది కుదరని పని, జరగకూడదు కూడా అటువంటి పరిస్థితి. అయితే శ్వాసకోశ వ్యాధులు, ఇతరత్ర శ్రమ వల్ల, ఇక్కడ పడుతున్న శ్రమ వల్ల, ఈ వృత్తిలో ఉండే సహజంగా కొన్ని ఉండే వ్యాధులు అవి సోకడం మరి 40-45 సంవత్సరాల తర్వాత చాలా సహజమైన విషయం. ఏమ్మా, మీరెంతకాలం నుంచి ఉన్నారు ఇందులో? మేము 10 సంవత్సరాలు చేస్తున్నామండి. ఏం చెప్తారు ఈరోజు? ఏం సమస్యలు ఉన్నాయి మీకు? మాకు అన్ని సమస్యలేనండి. మాకు ఆదాయం ఏం చాలదండి ఇది వచ్చేది. 200 రూపాయలు అంటే నెలకి, అంటే రోజు పని ఉంటే కూడా 6,000 అవుతుంది. రోజు పని చేయడం కష్టం ప్రతి మనిషికి. ఏదో ఒక మాకు వర్షాలు వస్తే ఇబ్బంది అండి. వర్షాలు ఉన్నప్పుడు మేము మొగ్గలోకి రాము. ఇప్పుడు ఎండాకాలం అనుకోండి, ఎండాకాలం కూడా మొగ్గలోకి రాము, పనులు ఉండవు. మాకేం ఆదాయం ఏం చాలు. ఎండాకాలం ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? గడిచిద్దంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటామండి. ఎవరిస్తారండి? ఇంట్లో పిల్లలు చదువులు? చదువులు ఏం లేదండి, ఈ పని కోసం మాకు చాలాగా పిల్లలు చదువులు కూడా మానిపించేస్తున్నాం మేమైతే. మా అబ్బాయి బంగారు పని అని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ పని గట దిగజారిపోయింది, మా పని లేక దిగజారిపోయింది బంగారు పని గట. ఇంకా ఎటు మా అబ్బాయి జీవితం పాడైపోయినట్టు లెక్క. ఎంతమంది పిల్లలు మమ్మీకి? ఒక అబ్బాయి ఒక అమ్మాయినండి. అమ్మాయికి మళ్ళీ పెళ్ళి అది చేయాలి మీరు?
ఆ అమ్మాయి పెళ్లి చేసామండి. చేసాం కదా, అప్పులు చేసామండి. ఇంకేం చేస్తాం మరి, మాట్లాడటం మేము అప్పే కదండి. మరి ఇంకా ఉన్నది ఇంకా వచ్చింది తింటాకే సరిపోయిద్ది, కానీ వెనకైటాకే ఏమి ఉండదండి. ఉండదు. అదే అదే మరి అలా ఇలా వేసవకాలం వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు పడినప్పుడు కష్టం. ఈ 4 నెలలు ఇప్పుడు రాబోయే 4 నెలలు చాలా కష్టమే అండి. పనే ఉండదండి, ఇబ్బందిగానే ఉండదు. ఆ టైంలో మీరు వేరే పని చేసుకుంటారా? మాకు ఈ పని తప్ప మాకు ఏ పని చేత కాదండి. మగవాళ్ళు వెళ్ళరండి, మేము ఆడవాళ్ళు గట్టి ఇంకే పనికి వెళ్ళమండి. చేసి పని లేకపోతే ఇంక ఇంట్లోనే. ఇప్పుడు మీ స్థితిగతులు మారినండి, ఈ కళకి కూడా అంటే వైభవం రావాలంటే ఇప్పుడు చాలా లూమ్స్ మూతపడ్డాయి, మగ్గాలని మూతపడుతున్నాయి. ఎన్ని మొగ్గాలు ఉండియండి మరి, చాలా పని ఎవరి లేవు. మా 7 మొగ్గాలు అంతే అండి. అంటే ఈ ఆదాయం సరిపోక చాలా మంది బయటకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వాళ్ళ ఏదో రకంగా పనులు చేసుకుంటున్నారు. ఇంక సాయంత్రం చేతకాని వాళ్ళు ఇంక తప్పదు అనుకున్న వాళ్ళు ఇంక ఇందులోనే ఉంటున్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి లోన్లు ఏమి ఇవ్వట్లేదా? లోన్లు శాంక్షన్ చేస్తా ఉన్నారు. లోన్లా ఇప్పుడు ఏం లేదండి. ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మంత్రి గారికి కానీ? ఏం చేస్తాం మరి, మా బాధలు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకుంటలేదు కదండి. ఇప్పుడు అన్నిటికి బాగానే ఉన్నాయి. ఇప్పుడు మేము కొంచెం బాగుండాలంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరుగా. మరి పట్టించుకుంటే మా పరిస్థితి ఎలా ఉండదు కదండి. మరి అన్ని కులాల మీద మాదే ఇలా దిగజారిపోయింది. మరి అన్నిటికి బాగానే ఉండిద్ది. మరి మా విషయంకి వచ్చినాక మరి ఎవరు పట్టించుకుంటలేదు, దేనికి మాకు అర్థం కాదు. మరి పవర్ లూమ్ కి హ్యాండిల్ చేనేతకి చూసే వాళ్ళ కొనడానికి ఏమన్నా ఆనవాళ్ళు కనిపిస్తాయా? అంటే మగంలో పవర్ లూమ్ లోదా లేకపోతే చేత్తో తెలిసిపోయింది కదండి. దానికి దీనికి క్లాత్ తెలిసిపోయింది. తేడా ఉండిద్ది. మీరు చెప్పండి, ఏమండి మీరు తేడా ఏంటో చెప్పండి. చేనేత కొన్నప్పుడు ఎలా గుర్తుపట్టాలి ఇది చేనేత? కాటన్ పువ్వు ఉంటుందండి, ఇది అదేమో టెల్లిన పువ్వు ఉంటుంది. అది మిస్త్రీ చేస్తా అడ్డం ఇది పడిద్ది, నీళ్ళేమో కాటన్ పడిద్ది. అప్పుడు మిస్త్రీ అవ్వట్లా రెండు, అందుకే అది మెరిసిద్ది ఎండలో కూడా. ఇది పెద్ద మెరవదు. కాటన్ అయితే కాస్త సౌండ్ పెట్టినా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా నిండుగా ఉంటుంది. రేటు కూడా తేడా వస్తుంది దానికి, దీనికి సగం తేడా వస్తుంది. అందుకని కొద్దిగా దీన్ని కొనాలంటే వెనకాడతారు. ఇంత మనకి ఏమి లేదు. రెడ్డి గారు ఉండే టైంలో మంత్రివర్గంలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు, రోజుకు ఒక్క రోజైనా నేత వేసుకోవాలి, చేనేత బట్ట వేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కాటన్కి ఎన్నో తెల్లినికి సగం తేడా ఉంది. ఇప్పుడు ఒకళ్ళు చెమట పట్టింది అనుకో, తడిసినా చల్లగా ఉంటుంది ఒంటి మీద. కాటన్ టెరి కాటన్ అట్ట కాదండి, టెంపర్ ఎక్కిద్ది, టెంపర్ ఎక్కి గుచ్చుకున్నట్టుగా ఉంటుంది శరీరం మీద, అంత తేడా వస్తుంది. కాటనే టెల్లిని తప్పకుండా. అయితే దీనికి ప్రభుత్వం ఏదైనా చేస్తే మాకు లోన్లు ఇస్తున్నారండి. ఇప్పుడు లోన్లు ఏం సరిగ్గా ఏం లేదండి. సో ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? మీరే చెప్పండి. ఇదే కథ కొనుగోలు చేసుకొని కథ వాళ్ళ ద్వారాగానే ఏదన్నా అయితే అంటే కావాల్సింది ఇప్పుడు మార్కెట్, దీనికి మార్కెట్ కావాలి. మార్కెట్ కొనుగోలు అయితే మాకు కూడా నీట్గా బాగుంటుంది. అది కొనుగోలు అవ్వట్లా. ఇప్పుడు షేర్ వచ్చేస్తా రేట్ పడిద్ది. ఏం రేట్లు ఎక్కువ అండి? అసలు షాపులకి వెళ్ళి తగలేస్తారు, ఊరికే మిషన్ పెడతారు. ఇది కాటకు వచ్చే రేట్ ఎక్కువ అయింది. మాది పౌర్ణమి అంటున్నారు చూడండి, అది తక్కువ పడింది. అందుచేత కొద్దిగా వెనకాడతారు జనం కొనేవాళ్ళు కూడా. అది సొత్తాకి అది నీట్గా ఉన్నట్టుగా ఉంటుంది సొత్తా కళ్ళల్లో. ఇది మరి కొద్దిగా బాగా మళ్ళీ ఇది ఫ్యాషన్లోకి వచ్చిందండి, బాగుంది. చాలా మంది వాడుతున్నారు కాటన్, చాలా మంది కాటన్ వాడబట్టే కొద్దిగా మాకు అట్ట ఉండే ఈ పనులు, లేకపోతే అసలు లేదు. తప్పకుండా అంటే ప్రభుత్వం చూసి కనీసం వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. పథకాలు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్లు అయితే ప్రకటనలు వినిపిస్తున్నాయి, కానీ ఏవి కూడా నేతన్నల చేతుల్లోకి చేరట్లేదన్నమాట వాస్తవం. ఇప్పటికైనా గ్రహించేవాళ్ళు, చూసే ప్రేక్షకులందరూ కూడా చేనేతకి ఇవ్వాల్సిన ఆదరణ, ఇది ఏదో చేనేత పరిశ్రమ కష్టంలో ఉందని కాదు, ఇది మన గర్వం, మన గౌరవం, మన దేశ కళ. కాబట్టి ఈ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా ఉందని చెప్తూ ఇది వాళ్ళ జనపదం. వచ్చే వారం మరొక ఎపిసోడ్లో జనపదంలో కలుద్దాం. స్టే ట్యూన్.